ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో రామ్ మెట్టు గారు ఉన్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో రిలేషన్షిప్స్, మ్యారేజెస్ అన్ని మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ మ్యారేజెస్కి వచ్చినప్పుడు కొన్ని మ్యారేజెస్ విల్ బ్రేక్ డౌన్, లైక్ డైవోర్స్ తీసుకుంటారు, లేదు అంటే ఎక్స్పైర్ అయినప్పుడు ఆపోజిట్ పర్సన్ ఎవరైనా. అలాంటి సిచ్యువేషన్లో మెన్ యూజువల్లీ అసలు ఏం ఆలోచించకుండా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ, మెన్ అయినా కానీ, పర్సనల్గా అయినా కానీ, సెకండ్ మ్యారేజ్కి ఇట్ ఈస్ లైక్ రూల్ లాగా, ఇంకా ఎవరు లేరు కాబట్టి నువ్వు చేసేసుకోవాల్సింది అన్నట్టే వెళ్ళిపోతారు. వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట. చాలా ఆలోచించాల్సి వస్తుంది. నువ్వు అమ్మ అప్పట్లో అయితే ఇంకా చనిపోయిన సెకండ్ మ్యారేజ్ చేసుకుంటానంటే ఉమెన్ అమ్మ నువ్వు ఇంకో సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు అని చూసే రోజులు కూడా ఉండింది అసలు యాక్చువల్లీ. సో హౌ ఇస్ ఇట్, లైక్ ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు అలా చూడడం అనేది? ఎస్, అంటే సెకండ్ మ్యారేజ్ జనరల్ గా మెన్ కంటే కూడా విమెన్ కి కొంచెం ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది సెకండ్ మ్యారేజ్ అనేది, ఫర్ లాట్ ఆఫ్ రీజన్స్ అండి. మీరు అన్నట్టు మెన్ ఏంటంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మోస్ట్ ఆఫెన్, అందరూ అని చెప్పట్లేదు, మోస్ట్ ఆఫెన్ ఏంటంటే అది ఆ ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగానే అయిపోతుంది సెకండ్ మ్యారేజ్ అనేది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు విమెన్, సెకండ్ మ్యారేజ్ అనేసరికి ఎన్నో క్వశ్చనింగ్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో డౌట్స్ ఉంటాయి. అసలు ముందుకు వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, ఇలాంటి అన్ని వెళ్తే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, వెళ్ళకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచనలో ఎక్కువ మంది ఉంటారు. సో మేబీ వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఒక విమెన్ కి మేజర్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే సొసైటీ నుంచి వచ్చే ఒక బ్యాక్లాష్. సో జనరల్ గా ఏంటంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది అని అంటే కొంచెం క్యారెక్టర్ మీద మాటలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఏంటి రెండో మ్యారేజ్ చేసుకుంటుందా, మొదటోని చేసింది సాల్క మళ్ళా రెండో లైట్, ఇట్లాంటి అన్ని మాటలన్నీ వస్తూ ఉంటాయి జనరల్ గా. సో సొసైటీ నుంచి వచ్చే ఈ సూటిపుటి మాటలు ఏవైతే ఉంటాయి చూడండి, లైక్ అవిటిని కొంచెం తీసుకోవడం అనేది కష్టంగా ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. అయితే నార్మల్ గా సెకండ్ మ్యారేజ్ ఈస్ డిఫరెంట్, సెకండ్ మ్యారేజ్ విత్ ఎ బేబీ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇప్పుడు పిల్లలు లేరు, మ్యారేజ్ అయింది, సెకండ్ మ్యారేజ్ అని అంటే అది స్టిల్ ఓకే. పిల్లలు పుట్టిన తర్వాత సెకండ్ మ్యారేజ్ అని అంటే అది ఇంకా కష్టం, చాలా కాంప్లికేషన్. ఇంకా అక్కడ కాంప్లికేషన్స్ లో ఒక మేజర్ థింగ్ ఏంటంటే అండి, యాక్సెప్టెన్స్ ఆఫ్ చైల్డ్. దట్ ఈస్ అ మేజర్ కాంప్లికేషన్. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే నార్మల్ గా సరే నాకు ఒక కంపానియన్ కావాలి, సో నేను ఇంకొక లేడీని పెళ్లి చేసుకుంటున్నా, సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నాను నేను, ఆ అమ్మాయి సెకండ్ మ్యారేజ్. సో నా దృష్టిలో నాకు కావాల్సింది ఎవరు అంటే నాకు ఒక వైఫ్ కావాలి, నాకు +1 అవసరం లేదు. నాకు ఇక్కడ ఏంటంటే చైల్డ్ ఫ్రీ అన్నట్టు ఇట్లా ఫ్రీగా వచ్చేసరికి ఏంటంటే నచ్చకపోవచ్చు మోస్ట్లీ. సో అక్కడ కొందరు కాంప్రమైజ్ అయ్యి సరే నీకు బాబో పాపో ఉన్నా పర్వాలేదు నేను పెళ్లి చేసుకుంటా అని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా చాలా తక్కువ మంది ఓనర్షిప్ తీసుకుంటారండి కిడ్స్. వాళ్ళు ఏంటంటే ఓకే నా బిడ్డ అనే ఓనర్షిప్, నా వైఫ్ అనే ఓనర్షిప్ తీసుకుంటున్నారే కానీ నా బిడ్డ అనే ఓనర్షిప్ రాదు. అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే వాళ్ళని సరిగ్గా చూడక, ఆల్రెడీ వీళ్ళకి ఇంకా వేరే పిల్లలు ఉన్నారనుకోండి, అంటే ఫస్ట్ మ్యారేజ్ నుంచి ఇప్పుడు హస్బెండ్ కి పిల్లలు ఉన్నారనుకోండి, ఇంకా కాంప్లికేటెడ్, ఆ భేదభావాలు చూపిస్తా ఉంటారు అనమాట. ఫెసిలిటీస్ వైజ్ కానివ్వండి, ప్రేమ చూపించే దగ్గర కానివ్వండి, ఎక్కడన్నా సరే ఆ డిఫరెన్షియేషన్ కనిపించేస్తూ ఉంటది. ఆ డిఫరెన్సెస్ కనిపించిన దగ్గర నుంచి మళ్ళీ గొడవలు స్టార్ట్. రైట్. సో మీరు ప్రశాంతంగా ఉందాం అనుకొని చేసుకునే రెండో మ్యారేజ్ వల్ల మళ్ళా మీకు గొడవలు స్టార్ట్ అవుతున్నాయి ఫర్ దీస్ రీజన్స్. కొన్నిసార్లు అలాంటి వాళ్ళకి ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే అసలు పెళ్లి సంబంధం కుదరడమే చాలా రేర్. రైట్. కుదిరినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో అది రెండో ప్రాబ్లమ్. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే ఇలా సెకండ్ మ్యారేజ్ చేయడం వల్ల జనరల్గా ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ నుంచి ఏదైనా కిడ్ ఉంటారు చూడండి, వాళ్ళ మీద అధికారం ఎక్స్ హస్బెండ్ కి ఉంటుంది. సో ఎక్స్ హస్బెండ్ కలవచ్చు, మాట్లాడచ్చు, మీట్ అవ్వచ్చు, ఇవన్నీ కొనియాలన్నా కొనియచ్చు. సో ఎక్స్ హస్బెండ్ కూడా వచ్చి చూసుకుంటున్నాడు, కరెంట్ హస్బెండ్ కూడా చూసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే రిలేషన్షిప్ లో ఒక కైండ్ ఆఫ్ 3 people ఇదైపోతుంది అన్నమాట. ఒక మదర్, 2 ఫాదర్లు చూసుకుంటున్నారు అనేసరికి ఆ కిడ్కి కూడా ఒక ఇంపాక్ట్ అనేది పడుతుంది. నేను ఎవరి వైపు నేను ఎక్కువ చూపించాలి, ప్రేమ చూపించాలి, ఎవరి మాట వినాలి.
ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే నార్మల్ గా పేరెంట్స్ డిసిషన్ తీసుకుంటారు Ah. జనరల్ గా కిడ్స్. ఇప్పుడు అలాంటి కిడ్స్ కి డిసిషన్ మేకింగ్ దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నాలుగు ఇప్పుడు డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తూ ఉంటారు. రైట్ ఒక అంటే నా స్టెప్ ఫాదర్ ఒకటి ఇస్తారు, యాక్చువల్ ఫాదర్ ఒకటి ఇస్తారు, మదర్ ఒకటి అంటారు, నాకు ఒకటి ఉంటుంది చేయాలనేసి. సో బేసిక్ గా డిసిషన్ మేకింగ్ ఆ సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. సో ఈ సెకండ్ మ్యారేజ్ వల్ల ఏంటంటే కిడ్స్ మీద కూడా ఇంపాక్ట్ అనేది పడుతుంది, బికాస్ ఆఫ్ ది ప్రీవియస్ హస్బెండ్ కూడా ఉన్న అధికారం వల్ల అనమాట. మోస్ట్ ఆఫ్ ది అంటే యాక్చువల్ గా సెన్సస్ ప్రకారం చూసుకుంటే, ఒక సర్వే ప్రకారం చూసుకుంటే, సెకండ్ మ్యారేజెస్ ఏవైతే చేసుకుంటారో చూడండి, దానికి ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ, సక్సెస్ రేట్ కంటే కూడా ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ. సో ఈ ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ అవడానికి ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ అన్ని ఒక రీజన్. మేజర్ రీజన్ ఏంటిది అని అంటే, వాళ్ళు విడిపోయారు, విడిపోయారు అంత బాగానే ఉంది, డివోర్స్ తీసుకున్నారు, ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు, అయినా కూడా ఆ పార్ట్నర్ నుంచి వచ్చే వేధింపులు, ఆ ప్రీవియస్ హస్బెండ్ వచ్చే వేధింపులు కానివ్వండి, ఆర్ ఇంకొకటి ఏమవుతూ ఉంటుందంటే కంపారిజన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, నాకు ఆల్రెడీ ఒక పార్ట్నర్ తోటి ఉండి నేను ఇంకో పార్ట్నర్ని పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు, రైట్. సో నాకు అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ అనేది అయింది ఆల్రెడీ, ఇక్కడ ఇంకో కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ రెండింటిని కంపేర్ చేసుకున్నారు అనుకోండి, యూ కాంట్ బి హ్యాపీ, యూ కెన్ ఎవర్ బి హ్యాపీ. అప్పుడు మనకి అది ఆ దూరపు కొండలు నులుపు ఇవన్నీ సామెతలు గుర్తుకొస్తూ ఉంటాయి. పొరపాటున మీరు చెప్పేశారంటే మీ కరెంట్ రిలేషన్ విల్ బి ఎట్ అ టాస్ అనమాట. అండ్ డెఫినెట్లీ జనరల్ గా ఏమవుతుంది అని అంటే, ఒక పార్ట్నర్ కి అంటే అట్లీస్ట్ సెకండ్ మ్యారేజ్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ కాంపాటబిలిటీ అనేది కూడా అంతగా ఉండదన్నమాట. వాళ్ళు ఏంటంటే నార్మల్ గా ఫస్ట్ మ్యారేజ్ లో ఏంటంటే, సరే నేను ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలి, ఒక ఫ్యామిలీ డెవలప్ చేసుకోవాలి, ఎన్నో ఎజెండాలు ఉంటాయి, నాకు లవ్ కావాలి, నాకు ఒక కంపానియన్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. సెకండ్ మ్యారేజెస్ లో ప్రైమరీ ఎజెండా ఏంటిది అని అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ కావాలి. యూనో దట్ ఈస్ వన్ థింగ్. సొసైటీ పరంగా నలుగురు నాలుగు మాటలు అనకుండా, స్పెషలీ కిడ్స్ కి మీ ఫాదర్ ఏరి మీ మదర్ ఏరి అనే టైంలో ఒక వాళ్ళకి పనికొస్తారో వాళ్ళకి ఉపయోగపడతారు. సో ఇవన్నీ ఏంటంటే మనం ప్రాక్టికలీ ఆలోచించి చేసుకునే పెళ్లి, రెండో పెళ్లి మోస్ట్ ఆఫెన్, రైట్. సో అలా రెండో పెళ్లిలో ఏంటంటే ఇమోషనల్ కంటే కూడా ప్రాక్టికల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫాలో పార్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఈ సెకండ్ మ్యారేజ్. బట్ ఇప్పుడు దాకా నేను చెప్పిన డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ పరంగా చూసుకుంటే కనుక ఏంటి సెకండ్ మ్యారేజ్ వల్ల ఒక మహిళకి ఏమి అడ్వాంటేజ్ ఉండొచ్చు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇమోషనల్ సపోర్ట్ అనేది, ఒక మంచి వ్యక్తితో సెకండ్ మ్యారేజ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మీకు ఇమోషనల్ సపోర్ట్ అనేది. సో మీరు ఒంటరిగా ఉండే కంటే కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ పర్సన్ మీకు ఉన్నారు అని అంటే, వాళ్ళని పెళ్లి చేసుకుంటే దో ఇట్స్ సెకండ్ మ్యారేజ్, మంచి ఇమోషనల్ సపోర్ట్ ఉంటుంది, ఫిజికల్ సపోర్ట్ ఉంటుంది, సొసైటల్ సపోర్ట్ ఉంటుంది. అంటే నలుగురు మిమ్మల్ని చులకనగా, ఇప్పుడు ఏంటంటే జనరల్ గా సింగిల్ మదర్ అనేసరికి చాలా మంది చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు, ఎక్స్ప్లాయిట్ చేయడానికి కానివ్వండి, ఏదో ఒక విధంగా. సో అలా కాకుండా ఒక సెక్యూరిటీ కూడా ఉంటుంది అనమాట. సో ఇలా ఏంటంటే మనకి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సెకండ్ మ్యారేజ్ తోటి. బట్ మరి చేసుకోవాలా వద్దా సెకండ్ మ్యారేజ్ అని అంటే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీకు దొరికిన పార్ట్నర్ ఎటువంటి పార్ట్నర్ అనేది. మీకు మంచి పార్ట్నర్ దొరికారు, మీకు కాన్ఫిడెన్స్ ఉంది దట్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, నన్ను సెక్యూర్గా చూసుకుంటారు, నా పిల్లల్ని కూడా ఓన్ చేసుకుంటారు అనే కాన్ఫిడెన్స్ మీకు కుదిరితే ఖచ్చితంగా మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ కాన్ఫిడెన్స్ కుదరట్లేదు, ఏదో చేసుకోవాలి కదా అని చేసుకుంటున్నాను అని అంటే కనుక మరొక్కసారి ఆలోచించాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ వ్యూస్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.